మనస్పర్ధలు ఉన్నప్పటికీ తమ్ముడి ఇంట్లో శుభకార్యానికి అన్నగారు వెళ్ళొచ్చా? తమ్ముడితో నాకేదో అభిప్రాయ భేదం ఉందనుకోండి, నేను చెప్పొచ్చు, తప్పు, నువ్వు అలా చెయ్యకూడదురా, నువ్వు అలా జీవించకూడదు, నేను అంగీకరించను అని. వాడు అలాగే ఉన్నాడు, వాడు మారడానికి రెడీగా లేడు, మనస్పర్ధలు వస్తాయిగా. అదే వాడు తన కూతురికి పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, నేను రాను అని అనకూడదు. నాకు వాడి జీవన విధానం పట్ల భిన్నాభిప్రాయం ఉన్నా నేను పెళ్లికి వెళ్ళడం మాత్రం మానకూడదు. అది మర్యాద అంటే. ఎందుచేత అంటే, నేను వెళ్ళలేదనుకోండి, వాడు అవమానింపబడతాడు, వాడిని నమ్మరు. ఏమంటారంటే, అన్నయ్య గారు ఎందుకు రాలేదు పెళ్లికి, అన్నగారిది పెద్దరికం కదూ, పెద్దరికం ఉన్నప్పుడు పెద్దరికం ఉన్న అన్నగారే రాలేదంటే ఈయన్ని ఎంత నమ్మొచ్చు అన్న భావన ఏర్పడుతుంది. అప్పుడు నేను నా తమ్ముడిని చులకన చేశానా లేదా? అభిప్రాయ భేదం ఉన్నా వెళ్ళవలసిందే. అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి. మనస్పర్ధలు ఉన్నప్పటికీ తమ్ముడి ఇంట్లో శుభకార్యానికి అన్నగారు వెళ్ళొచ్చా? తమ్ముడితో నాకేదో అభిప్రాయ భేదం ఉందనుకోండి, నేను చెప్పొచ్చు, తప్పు, నువ్వు అలా చెయ్య